గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడిన ప్రతిరోజు కూడా 30 నుంచి 40 చెట్లు విరిగి రోడ్ల మీద పడడం, దానివల్ల చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం, కొన్ని వాహనాల మీద పడి వాహనాలు డ్యామేజ్ అయిపోవడం, ఇంకొన్ని మనుషుల మీద పడి వాళ్ళకి గాయాల పాలవడం, ఇట్లాంటివి వర్షం పడిన ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెట్లని ఎవరు చూస్తారు? వర్షం పడినప్పుడు ఇవి జనాల మీద పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరు తీసుకుంటారు? జిహెచ్ఎంసీ తీసుకుంటుందా, లేదంటే టీఎస్పీడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాము. చెట్టు ఒక కపుల్ మీద పడి ఆ ఇద్దరు కూడా చనిపోయారు. అది కంటోన్మెంట్ పరిధిలో జరిగినటువంటి ఘటన. అట్లాంటి ఘటన వల్ల గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏమైనా జరుగుతుందా అనేది హైదరాబాద్ నగర వాసుల్లో చిన్న అనుమానం రేకెత్తిస్తుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడిన ప్రతిసారి కూడా దాదాపుగా 40 చెట్లు విరిగి రోడ్ల మీద పడుతున్నాయి అనేది ఈవీడీఎంకి సంబంధించిన అధికారులు మనకి అన్అఫీషియల్గా చెప్తున్నటువంటి డాటా. సో హైదరాబాద్లో చెట్లు ఎట్లా ఉన్నాయని ఒకసారి గమనిస్తే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. ఎగ్జాక్ట్లీ మనం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు అగో చెట్ల కొమ్మలు కొంచెం విరిగిపోయే ఉన్నాయి. అది ఎక్కువ గాలి వస్తే లేదంటే ఎక్కువ వర్షం వస్తే అది నేరుగా కింద పడేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒకసారి కింద ఇటువైపు చూస్తే రెగ్యులర్గా వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్లు కానీ జిహెచ్ఎంసీలోకి ఎవరు వచ్చినా సరే ఇదే రూట్ గుండా లోపలికి వెళ్ళాలి. ఇటువైపున వెహికల్స్కి సంబంధించిన పార్కింగ్ ఉంది. అవి పెద్దగా ఉన్నా వంగి ఉన్నా ఎక్కువ గాలి వచ్చినప్పుడో లేదంటే వర్షం అధికంగా వచ్చినప్పుడో అవి చెట్లు విరిగి రోడ్ల మీద పడితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో అట్లాంటి చెట్ల పైన జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి యూబీడీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, లేదంటే మరీ ఇబ్బందికరంగా ఉంటే ఈవీడీఎంకి సంబంధించిన సిబ్బంది కావచ్చు. అయితే అయినప్పటికీ చెట్ల పైన పెద్దగా అధికారులు ఫోకస్ చేస్తున్నారా లేదా అనేటువంటి డౌట్ మనకి ఇట్లాంటి కంటోన్మెంట్లో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు విరిగిపోయే సిచ్యువేషన్ ఉన్నటువంటి చెట్లను చూస్తే మనకు డౌట్ అయితే కలుగుతుంది. సో ఇట్లాంటి చెట్ల పైన మాత్రం అధికారులు కొంతమేర దృష్టి సాధించాల్సి ఉంది. ఎందుకంటే కొంత నిర్లక్ష్యం వహించినా ఇక్కడ నుంచి జనం మీద పడవచ్చు, వాహనాల మీద పడవచ్చు, లేదంటే ఇంకా ఇతరేమైనా ఘటనలు జరగవచ్చు. సో అధికారులు ఇట్లా కొంతమేర దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది చెట్ల పైన. ఒక ఏరియాకి వెళ్దాం, అక్కడ చెట్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎలక్ట్రిసిటీ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కానీ తీసుకున్న జాగ్రత్తలు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లిబర్టీ చౌరస్తాకి ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద లేన్లో ఉన్న మనం ఇక్కడ చెట్లు చూడవచ్చు. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. పైన చూస్తే చెట్లు ఎప్పుడు విరిగిపోతాయో అనేటువంటి పరిస్థితి మనకి ఈ చెట్లని చూస్తే కనబడుతుంది. మరోవైపు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నటువంటి చెట్లు కొన్ని నార్మల్గా ఉన్నప్పటికీ కొన్ని డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాయి అనేది అధికారులే అఫీషియల్గా చెప్తా ఉన్నారు. అయితే మనకి కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెట్లు విరగొడుతున్నారు, అంటే కట్ చేస్తున్నారు. కానీ కట్ చేసిన తర్వాత ఇగో మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా, ఇట్లా పక్కన పడేస్తున్నారు. ఇదే లేన్లో మనకి 2 ప్లేసుల్లో ఈ విధమైనటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఇగో ఇటువైపు ఒకటి అండ్ కొంచెం ముందు చూడవచ్చు మనము, అటువైపున చెట్లు విరిగి ఉన్నాయి. వాహనాలు వెళ్ళేటప్పుడు అటు పక్క నుంచి వెళ్ళాల్సిన సిచ్యువేషన్, ఆ చెట్లు కొట్టి అక్కడే వదిలేస్తున్నారు. వాటిని ఎవరు క్లియర్ చేయాలి అనేటువంటి దానిపైన అధికారులకు కూడా స్పష్టత లేదు అనేది మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొట్టిన వాళ్ళు ఒకళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కొట్టి ఉండొచ్చు. అయితే ఈవీడీఎంకి సంబంధించిన సిబ్బంది వాటిని లిఫ్ట్ చేయాలి, లేదంటే యూబీడీకి సంబంధించిన వాళ్ళు లిఫ్ట్ చేయాలి. బేసిక్గా యూబీడీకి సంబంధించిన వాళ్ళే లిఫ్ట్ చేస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే వాటిని పూర్తి స్థాయిలో కింద పడిపోయేటట్లు ఉంటే మాత్రం ఈవీడీఎంకి సంబంధించిన సిబ్బంది వాటిని కట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనకి చాలా బల్కీగా మనకి కొమ్మలు కనబడుతున్నాయి. ఎక్కువ గాలి వస్తే ఈ కొమ్మలు కానీ ఈ కట్టెలు కానీ అన్నీ కూడా నేరుగా కింద పడేటువంటి అవకాశం ఉంది. వాహనదారుల మీద పడినా, లేకపోతే ఇక్కడ నుంచి పాస్ అవుతున్నటువంటి వాళ్ళ మీద కానీ, లేకపోతే వెహికల్స్ మీద పడినా కానీ కొంచెం
ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా చెట్లు మాత్రం డేంజరస్ సిచ్యువేషన్లో ఇంకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా ప్రాంతాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనము జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర చూసినా ఇక్కడ చూసినా కొంచెం డేంజరస్ సిచ్యువేషన్లో మాత్రం చెట్లు కనబడతా ఉన్నాయి. ఇంకో ఏరియాకి వెళ్దాం, అక్కడ చెట్ల పరిస్థితి ఏంది, డేంజరస్ సిచ్యువేషన్గా ఉన్నాయా నార్మల్గా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ వ్యాప్తంగా చెట్లు బాగా ఉన్నాయి సార్. ఇప్పుడు కంటోన్మెంట్లో మనకి ఓ చెట్టు పడ్డది, ఇద్దరు జంట చనిపోయిన అందులో చూశాను పేపర్లో. కాకపోతే నిర్లక్ష్యం అండి, ప్రభుత్వాన్ని నిర్లక్ష్యము, కార్పొరేషన్ది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళందరూ నిర్లక్ష్యం కారణంలో అట్లా జరుగుతున్నాయి. వెంటనే చూస్తే కానీ పరిష్కారం జరిగే అవసరం ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఎక్కడెక్కడ లాభాలను ఏం చేస్తుండే ఎమ్మెల్యేలు కౌన్సిల్ ఏమేమి ఉన్నదో ఎమ్మెల్యేలు కౌన్సిల్కి ఏదో లాభాలు ఉంటుందో టెండర్స్ పడితేనే వాటికి వెళ్తారు, కానీ ఇలాంటి ప్రమాదమైన విషయాలకు పోదని నేను భావించుకుంటున్నాను సార్. ఇప్పుడు మనం ఇటు ఈ సుందర విజ్ఞాన కేంద్రం పక్కన ఉన్న పార్క్ దగ్గర ఉన్నాం మనము. ఈ పార్క్ దగ్గర ఇన్ని చెట్లు వరుసగా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఇట్లా మొత్తం వంగిపోయి ఉన్నాయి. ఎక్కువ వర్షం పడ్డా, ఎక్కువ ఈదురుగాలులు వస్తే ఏంది పరిస్థితి? జరిగేది అదే జరుగుతుంది కదా సార్. వర్షాకాలం వస్తే పడిపోతుంది కాబట్టి అందరు చూస్తున్నారు, ఊరుకుంటున్నారు. దానివల్ల ప్రభుత్వాన్ని చర్య తీసుకోవాలి కదా. దానికి మనం ఏం చేస్తాం, జనాలకు నష్టపోయి ప్రాణహాని జరిగితేనే అప్పుడు ముందుకు వస్తారు, మేము చేస్తామని అంటారు తప్ప వాళ్ళంతా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చూసుకొని అంత సర్వీసింగ్ చేస్తే కనుక అప్పుడు విషయం తెలుస్తుంది. జిహెచ్ఎంసీ వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేస్తారా, లేకపోతే కంప్లైంట్ ఇస్తే తప్ప వాళ్ళు వచ్చి చేయరా? ఇట్లా చెట్లు పెరుగుతూ ఉన్న వాళ్ళంతా వాళ్ళు చేయాలంటే వాళ్ళు బడ్జెట్ ఉండాలి, చేయాలండి. ఏదన్నా ప్రమాదాలమే పరిస్థితి వస్తేనే తప్ప వాళ్ళు ముందుకు వస్తారు, కానీ లేకపోతే చేయరు. ఇంతకన్నా పెద్ద పెరిగితే ఎవరేం చేయట్లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ ఇప్పుడు పెళ్ళి అటు పడిపోయినాయి కదా కంటోన్మెంట్ ఏరియాలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వస్తారు చూస్తారు, లోకల్ లీడర్ అందరూ వచ్చి చూస్తున్నారు, చేస్తారు, అంతే సార్. ప్రభుత్వంలో జరిగేది అంతేనే ప్రతి చోట ఇదే జరుగుతుంది సార్. ఇప్పుడు ఒక కామన్ సిటిజన్గా జిహెచ్ఎంసీకి ఒక సలహా ఇవ్వాలి చెట్ల గురించి, లేకపోతే ఇట్లా ఇబ్బంది జరుగుతుంది వర్షాకాలం వస్తుందని ఇవ్వగలిగితే ఏం చెప్తారు? సీనియర్ సిటిజన్ కంటే ఇవ్వాలంటే వాళ్ళు సలహా తీసుకోవాలి సార్. పబ్లిక్ నుంచి రిప్రజెంటేటివ్ ఏమంటే, సార్ ఇట్లా నష్టం జరుగుతుంది, మరి మీ ఈ ప్రభుత్వంలో మీరు అందరు ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నారు, జనాలకు నష్టం అయిపోతుంది కదా, ఎలక్షన్ టైంలో వస్తారు పోతారు కానీ ఇంకేం చేయలేదని చెప్పి మనం అడగాలి వాళ్ళకు. నార్మల్గా అడిగితే ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్ల దగ్గర మొన్న ఒక క్లియర్గా ఒక జంట, ఒక భార్యాభర్తలు ఇద్దరు ఆ చెట్టు వాళ్ళ మీద పడి ఇద్దరు ఆన్ ద స్పాట్ ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన అర్బన్ బయోడైవర్సిటీకి సంబంధించిన అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ డేంజరస్ సిచ్యువేషన్లో చెట్లు ఉన్నాయి, ఎప్పుడు విరిగిపోయేటట్టు ఉన్నాయి, వర్షం అధికంగా పడినా లేదంటే ఈదురుగాలులు వచ్చినా వాటిపైన అవి పడిపోతాయి కాబట్టి తొందరగా చర్యలు తీసుకోవాలని వాళ్ళంతలో వాళ్ళు ప్రొయాక్టివ్గా పనిచేయాలని నగరవాసులు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంకా వర్షాకాలం స్టార్ట్ కాలేదు, ఈదురుగాలులు ఎక్కువ వచ్చి లేదంటే వర్షాలు ఎక్కువ వచ్చి చెట్లు విరిగి పడితే ఏదైనా జరగరాని ఘటన జరిగితే అప్పుడు మళ్ళీ అల్టిమేట్గా జిహెచ్ఎంసీ అధికారులను జనం అందరూ పాయింట్అవుట్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. అట్లా పాయింట్అవుట్ చేసే సిచ్యువేషన్ రావద్దు అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ప్రొయాక్టివ్గా ఎక్కడైతే విరిగిపోయేటట్టు చెట్లు ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇంకో ఏరియాకి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుందర విజ్ఞాన్ కేంద్రం నుంచి అంబేద్కర్ కాలేజ్ వెళ్ళేటువంటి బాగిలింగంపల్లి రోడ్డు మీద ఉన్న మనం ఇక్కడ ఒక చెట్టు గమనిస్తే ఈ చెట్టు చాలా వరకు వంగిపోయి ఉన్నది. దాని తర్వాత ఈ చెట్టు ఎప్పుడు విరిగి కింద పడుతుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఇక్కడ పైన ఉన్నటువంటి కొమ్మ చాలా డేంజరస్గా మనకి కనిపిస్తూ ఉంది. ఇట్లా చాలా ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కంటోన్మెంట్ ఘటన జరిగిన తర్వాత చాలామంది జనం కానీ చాలామంది చెట్ల కింద ఉన్న ఇల్లు వాళ్ళు కావచ్చు, జనం కావచ్చు, బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, భయపడుతున్నారు. కొంతమేర ప్యానిక్ కూడా క్రియేట్ అవుతుంది. వర్షం పడిన ప్రతిసారి ఏమైనా చెట్లు పడతాయా, అధికారులకు వస్తే వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు ఏంటి అనేటువంటి డౌట్ చాలామంది కలుగుతుంది. మనం ఒక్కసారి ఈ చెట్టు ఇక్కడ నుంచి చూడొచ్చు. చెట్టు ఇక్కడ ఉంది కానీ అది మొత్తం ఇట్లా కంప్లీట్గా మనకి ఏ విధమైనటువంటి షేప్లో ఈ చెట్టు పెరిగింది అనేది మనం ఒకసారి గమనించవచ్చు. చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి, అవి చిన్న చిన్న కొమ్మలు సరే అవి కింద పడిన పెద్ద నష్టం జరగకపోయినప్పటికీ ఈ పెద్ద కొమ్మ చూడవచ్చు, ఇది విరిగిపోయింది. గాలి వస్తే ఖచ్చితంగా కింద పడుతుంది. మరి దీన్ని ఎవరు పట్టించుకోవాలో అధికారులకే క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇక్కడ
చాలా వరకు అది చెట్టుకు సంబంధించి కొంతమేర డ్యామేజ్ కనిపిస్తూ ఉంది. ఈ లేన్లో చాలా వరకు మనకు ఎదురుగా కూడా మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ బెండ్ అయిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లాంటి చెట్ల మీద అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనము అధికారులని అవేర్ చేసేందుకు, జనాలని అప్రమత్తం చేసేందుకు మాత్రమే నేను గ్రౌండ్ లెవెల్కి వచ్చి చెట్లు ఇబ్బందికరంగా ఎక్కడ ఉన్నాయని చూసి మరీ రిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇట్లాంటి ఇబ్బందికర చెట్ల దగ్గర అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకో ఏరియాకి వెళ్దాం, అక్కడ చెట్ల పరిస్థితి ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖైరతాబాద్ నుంచి తాజ్ కృష్ణ వెళ్ళేటువంటి రోడ్డు మీద ఉన్నాము. ఈ రోడ్డు మీద మనం చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ చెట్లు ఈ హోటల్కి ఆనుకొని చెట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చెట్టు మొన్న రీసెంట్గా కురిసిన వర్షానికి ఒక 4 నుంచి 5 కొమ్మలు విరిగి రోడ్ల మీద పడి దాదాపుగా 4 గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ నుంచి ఈ రోడ్డు, ఇక్కడ దీనికి కనెక్టివిటీగా ఉన్నటువంటి ఖైరతాబాదు, పంజాగుట్ట, రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్, మళ్ళా నాగార్జున సర్కిల్కి వెళ్ళేటువంటి రోడ్డు, జూబ్లీ హిల్స్కి వెళ్ళేటువంటి రోడ్డు పర్ సెకండ్ 8 నుంచి 10 వెహికల్స్, అంటే ఈజీగా గమనించవచ్చు ఎంత పెద్ద ఫ్లోటింగ్ ఉంటుందనేది. రెప్పపాటులోపు ఇట్లా వెహికల్స్ రెగ్యులర్గా పాస్ అవుతూనే ఉంటాయి, అంత పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇది ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్కి వెళ్ళే వాళ్ళకి కనెక్టివిటీగా ఉండేటువంటి రోడ్ ఇది. తాజ్ డెక్కన్, తాజ్ కృష్ణ ఇదే రోడ్డుకి ఉంటాయి. సో ఈ రోడ్డు మీద బాగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి వర్షాలు పడినప్పుడు, లేదంటే చెట్లు విరిగి పడితే మాత్రం జనాలకి, ట్రాఫిక్కి బాగా ఇబ్బంది ఉంటుంది. ఎంత ఇబ్బందిగా ఉంటుంది బేసిక్గా చెట్లు విరిగి రోడ్ల మీద పడితే అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు చెట్లు విరిగి ఇన్ని గంటల సేపు ట్రాఫిక్ జామ్ అవుతే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ శాఖ దానకిషోర్, ఈవీడీఎం డైరెక్టరు, ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడనే ఫీల్డ్ విజిట్ చేసినారు. అధికారులు అందరూ గంటల తరబడి, సిబ్బంది అందరూ గంటల తరబడి ఇక్కడ నిలబడి మిగతా కొమ్మలన్నీ కట్ చేసి పక్కకు జరపాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో చెట్ల మీద వర్షాకాలంలో ఎక్కువ చెట్ల వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, ఎక్కువ ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అధికారులు విరిగిపోయే చెట్ల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చెట్లను పెట్టేది, చెట్లను పరిరక్షించేది, చెట్ల గురించి పూర్తిగా కేర్ తీసుకునేది యూబీడీ అడిషనల్ కమిషనర్ సునంద ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఇప్పుడు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న చెట్లన్నీ, వాటిని ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రెమిసెస్లో పార్క్స్ కానీ, గ్రీనరీ అంటే ప్లాంటేషన్, ఎవ్రీథింగ్ కూడా మనం యూబీడీ అండర్ అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ కింద మనము సంరక్షణ చేయడం జరుగుతూ ఉంది. 2015-16 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా యూబీడీ వింగ్ కింద మనము 4,70,00,000 మొక్కలు నాటడం జరిగింది. వాటిని రెగ్యులర్గా కూడా మనం నాటిన తర్వాత ఫస్ట్ 3 ఇయర్స్ పూర్తి స్థాయిలో సంరక్షణ అనేది మనం తీసుకుంటాము. 3rd ఇయర్ నుంచి సంబంధిత కాలనీ వెల్ఫేర్ వాళ్ళు ఉంటే కాలనీ వెల్ఫేర్ వాళ్ళ సహకారంతో, లేదంటే మన యూబీడీ సిబ్బంది సహకారంతో దాని తదుపరి కూడా ప్రొటెక్షన్ అనేది తీసుకుంటున్నాము. ఇవే కాకుండా జిహెచ్ఎంసీ ప్రమిసెస్లో ప్రీవియస్ ఇయర్స్లో పెట్టిన చెట్లను కూడా మనం ఎప్పటికప్పుడు సంరక్షణ అనేది యూబీడీ ఆధ్వర్యంలోనే చేపడుతున్నాము. వర్షాకాలం పడుతుంది మేజర్గా, అంటే చాలా చోట్ల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మనకి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో. ఇప్పుడు వర్షం పడిన ప్రతిసారి ఆ చెట్లు విరిగి పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఈ చెట్లు అట్లా ఉన్నాయి, పడిపోయే సిచ్యువేషన్ ఉన్న చెట్లని ఎవరు గుర్తించాలి, ఎవరు తొలగించాలి? మనకి జిహెచ్ఎంసీ ప్రెమిసెస్లో ఎక్కడైతే చెట్లు ఇట్లాంటి డేంజరస్గా ఉన్నాయి, ఫ్రాగైల్గా ఉన్నాయి, లేదా డైడ్, డిసీజ్డ్, ఓల్డ్ ప్లాంట్స్ని ఎప్పటికప్పుడు మన యూబీడీ సిబ్బంది వార్డ్ లెవెల్లో వార్డ్ సూపర్వైజర్ ఉంటారు, సర్కిల్ లెవెల్లో సర్కిల్ మేనేజర్ ఉంటారు. సర్కిల్ మేనేజర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో వార్డ్ సూపర్వైజర్ రెగ్యులర్గా వాళ్ళ వార్డ్లో ఉండే ఇట్లాంటి ప్లాంట్స్ని వెరిఫై చేస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. అది ఆ చెట్టు ఏమన్నా చాలా హెల్త్ హజార్డస్గా ఉంటే కనుక దాన్ని ఇమీడియట్గా ట్రాన్స్లొకేషన్ చేయడానికి, లేదా అది ట్రాన్స్లొకేషన్కి సపోర్ట్
చేయకపోతే దాన్ని ఫెల్లింగ్ పర్మిషన్ కమిషనర్ గారి ద్వారా తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మనకు వార్డ్ లెవెల్ సూపర్వైజర్స్ అండ్ సర్కిల్ మేనేజర్స్, జోన్ లెవెల్లో డెప్యూటీ డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా కానీ ఇన్స్టాలో కానీ ఇంకా పబ్లిక్ మీడియా ద్వారా ఎక్కడి నుంచి కూడా మనకు కంప్లైంట్ వచ్చినా, సిటిజన్స్ నుంచి కాల్స్ వచ్చినా కూడా ఎంబడే మన ఫీల్డ్ సిబ్బంది దాన్ని అటెండ్ చేస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెట్లు ఎక్కడన్నా నరికి వేయాల్సి ఉన్నా లేకపోతే డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నా వాటికి ఏమైనా రోగం వచ్చినా అవి ఈ అర్బన్ బయోడైవర్సిటీకి సంబంధించిన అధికారులు కట్ చేస్తారు. కానీ కరెంటు పోల్స్ దగ్గర మాత్రం ఏమైనా ఇబ్బంది ఉంటే SPDCL వాళ్ళు కట్ చేస్తారు. ఎవరు కట్ చేస్తే వాళ్ళు అవి క్లియర్ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. సో వర్షాల్లో ఇంకా పడేటువంటి అవకాశం ఉంది, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి డేంజరస్గా ఉన్నటువంటి చెట్లపైన ప్రత్యేకంగా దృష్టి సాధించాలని హైదరాబాద్ నగర వాసులు కోరుతా ఉన్నారు. మరి చూడాలి ఎప్పటివరకు ఈ డేంజరస్ సిచ్యువేషన్గా ఉన్న చెట్లు కానీ గాలికి వర్షానికి కింద పడే చెట్లు ఉన్నాయో వాటిని ఎప్పటివరకు తొలగిస్తారు అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్లపైన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ సిద్దిక్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.